ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల ఫలితాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రాంతి నుండి తెలుసుకుందాం. క్రాంతి, పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి ఏ విధంగా ఉంది? గౌతమ్, గత 2 విడతల్లో జరిగినట్టే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో చాలా శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఓట్ల ఈ రోజు 3వ విడతలో భాగంగా 466 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 54 ఏకగ్రీవం అయ్యాయి. ఇక 412 గ్రామ పంచాయతీలు ఈ రోజు ఎన్నికలు నిర్వహించారు ఈ సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో. అయితే దాదాపుగా ఇప్పటికీ మనకి 300 పైచిలకు గ్రామాల ఫలితాలు తేలాయి. ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ప్లస్ పోలీస్ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఇందులో ముఖ్యంగా మనకి కర్ణాటక సరిహద్దులో ఉన్న జహీరాబాద్ డివిజన్ లో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. జహీరాబాద్ డివిజన్ సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు రాష్ట్ర సరిహద్దులో ఉండడంతో. గతంలో ఎన్నికల అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేక నిఘా పెట్టారు. అంతేకాకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో మొత్తం వీడియోగ్రఫీ ప్లస్ వెబ్ కాస్టింగ్ పెట్టారు. ఈ ఫలితాల తర్వాత గెలుపొందిన వాళ్ళు విజయోత్సవాలు అవి చేసుకుంటున్నారు. ఈ విజయోత్సవ ర్యాలీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వీడియోగ్రాఫర్లను పెట్టి వీడియో తీపిస్తున్నారు. మొత్తం ఇలాంటి ఇబ్బందులు ఇప్పటికైతే ఈ ఫలితాల్లో తెరాస ముందంజలో ఉంది. జిల్లాలో తన సత్తా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగిస్తూ ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో. ధన్యవాదాలు క్రాంతి.